పంత్ను లక్నో సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని టీమిండియా మాజీ ప్లేయర్ క్రిస్ శ్రీకాంత్ విమర్శించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా కొనసాగుతున్న పంత్ ప్రస్తుతం ఐపీఎల్లో 10 ఇన్నింగ్స్లో 110 పరుగులు మాత్రమే చేశాడు. ఓవైపు ఫామ్ లేమితో సతమతమవుతున్న పంత్కి లక్నో తీసుకునే డెసిషన్స్ కలిసి రావడం లేదు. దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న పంత్ను లక్నో యాజమాన్యం 7వ నెంబర్లో బ్యాటింగ్ పంపడం కొందరికి నచ్చలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ బ్యాటింగ్ వచ్చే టైంకి కేవలం 2 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రీజులోకి వచ్చిన పంత్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నంలో డకౌట్ అయ్యాడు. అసలు పంత్ లాంటి విధ్వంసకర బ్యాటర్ని ఇంత ఆలస్యంగా పంపడం అభిమానులకు మరియు క్రికెట్ విశ్లేషకులకు షాక్ ఇస్తోంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ ప్లేయర్గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పంత్ ఇప్పుడు మినిమం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే పంత్ని అలా చివర్లో బ్యాటింగ్ పంపడం ద్వారా తన ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. తాజాగా క్రిస్ శ్రీకాంత్ పంత్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశాడు. పంత్ను చివర్లో బ్యాటింగ్కి పంపించడం వెనుక మీ ఉద్దేశం ఏంటని లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ మెంటర్ జహీర్ ఖాన్ని క్వశ్చన్ చేశాడు. పంత్ టీం కెప్టెన్ అని గుర్తు చేసుకోవాలని సూచించాడు. ఒక కెప్టెన్ ఎప్పుడు బ్యాటింగ్ చేయాలో అతన్ని నిర్ణయించుకోవాలని ఇక్కడ ఎవరి పర్మిషన్ అవసరం లేదు అన్నాడు. మరి పంత్ బ్యాటింగ్ స్థానాన్ని మీరెలా నిర్ణయిస్తారు? మీకు మైండ్ ఏమైనా దొబ్బిందా అంటూ చురుకలంటించాడు.